ఏపీలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఒంటరిగానైనా టీడీపీ బలంగానే ఉంది. ఈ 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికొచ్చిన ఇబ్బందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లోనూ తమకు తిరుగు లేకుండా ముందుగానే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగానే ఉంటాయని, కలిసి ఎన్నికలకు వెళ్తాయని బాబు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు. ఇక ఏపీ సంగతి పక్కన పెడితే తెలంగాణపై ఇప్పుడు చంద్రబాబు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్, బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్లుగా ఉండటంతో టీడీపీ తెలంగాణలో బలోపేతమయ్యేందుకు ఇదే సరైన సమయంగా బాబు భావిస్తున్నారు. అందుకే అక్కడ టీడీపీని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించారు. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై సర్వే కూడా చేయించినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసిన కొన్ని నివేదికలు చంద్రబాబుకు అందాయట. తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉన్నా నాయకత్వ లోపం కారణంగా పార్టీ అక్కడ పుంజుకోలేకపోతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట. విజయావకాశాలపైన సర్వే చేస్తే నాయకత్వ లోపమే పార్టీకి మైనస్ అని ప్రశాంత్ కిషోర్ టీం సర్వే తేల్చిందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కనీసం కొన్ని స్థానాల్లో అయినా గెలిచినా, గెలవకపోయినా ఒక నాయకత్వం ఏర్పడుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. ఎలాగూ ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో నిధులకు ఇబ్బంది ఉండదని, ఎన్ని నిధులైనా వెచ్చించి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారట. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి దించాలంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి పార్టీ క్యాడర్లో జోష్ నింపగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ ఆటోమేటిక్గా పుంజుకుంటుంది అని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే చంద్రబాబు అనుకున్నట్లుగా అక్కడ టీడీపీని బలోపేతం చేయటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయి. ఏపీకి చెందిన నాయకత్వం ఉన్న పార్టీలకు అక్కడ అవకాశం లేదనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాలపైన. మళ్లీ వీరి చేతుల్లోకే అధికారం వెళితే తమకు మళ్లీ అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి కాస్త పట్టున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచే అంత స్థాయిలో ఆ పార్టీకి బలం లేదనే విషయం అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో టీడీపీని అభిమానించేవారు, సెటిలర్లు ఉన్నా వారు ఎంతవరకు టీడీపీ వైపు చూస్తారనేది అనుమానమే. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా మారిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనుకోవడం అత్యాశగానే ఉంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.